నమస్తే, వెల్కమ్ టు యువసేన. మనం గత కొద్ది రోజుల నుంచి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని షార్ట్స్ వీడియోస్ చూస్తూనే ఉన్నాం. చాలా వరకు మెగా ఫ్యామిలీ గురించి, బన్నీ గురించి. వీరిద్దరికి ఎక్కడయ్యా చెడిందయ్యా అంటే గడిచిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నుంచి బాగా ఇద్దరికి చెడింది అని అంటున్నారు ఆన్లైన్లో. సో దీని గురించి మనం అనుకుందాము. చాలామంది అంటుంటారన్న, మనకు తెలిసిందంటే రాజకీయాలు వేరుపై మనుషుల సంబంధాలు వేరు, వ్యక్తిత్వం వేరు, రాజకీయాలు వేరు అని అంటుంటారు కదా. సో మరి దీన్ని ఒక రాజకీయ కోణంగా కాకుండా ఒక వ్యక్తిత్వంగా ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? మెగా ఫ్యాన్స్ అయినా సరే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా సరే, లేకపోతే జనసేన ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే ఇక్కడ ఎందుకు వ్యక్తిత్వాన్ని రాజకీయాన్ని ఎందుకు వేరు చేయలేకపోతున్నారు? ఒక డౌట్. ఇంకోటి ఏంటంటే, నాగబాబు గారు ఒక ట్వీట్ వేశారు. నాగబాబు గారు ఏమని వేశారు? మనకి పనిచేసినోడు పగోడైనా మనోడే అన్నాడు. పగోడైనా మనోడే, మనకి పని చేయనోడు మనోడైనా పగోడైనా అన్నాడు. ఇది ఒక చిన్న విషయం. అయితే నాకు తెలిసిందంటే 2019 ఎలక్షన్స్లో ప్రజారాజ్యం పార్టీ, ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఉంటే ప్రజారాజ్యం పార్టీకి తరపున ట్రైన్లలో తిరగడం, ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ అందరూ చేశారు. అది అయిపోయింది. తర్వాత జనసేన కూడా 2019లో కూడా చాలా వరకు సపోర్ట్ చేశాడు బన్నీ. 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చేసి, అదే జనసేన పార్టీకి ఆర్థికంగా విరాళం ఇచ్చి తన వంతుగా తను సపోర్ట్ చేశారు. సో అప్పుడు దాకా అయిపోయింది. కానీ 2024లో సంబంధించినటువంటి ఎలక్షన్స్లో బన్నీ అలియాస్ అల్లు అర్జున్ అనే వ్యక్తి, నేను ఏ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు అని చెప్పలేదే. సో తను 2019లో జనసేన పార్టీకి సపోర్ట్ ఇచ్చిండు. 2019లో జనసేన పార్టీకి సపోర్ట్ ఇచ్చిండు. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇక్కడ, 2019 నుంచి 2024 దాకా సపోర్ట్ ఉంటుందిగా మ్యాక్సిమం. ఇప్పుడు ఆయన అంటే ఇక్కడ ఎందుకు సపోర్ట్ ఉంటుందంటే, 2024లో అల్లు అర్జున్ అనే వ్యక్తి 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ ఇస్తాను ఎక్కడ ట్వీట్ పెట్టలేదే, ఎక్కడ ఒక వీడియో ఒక బయట ఇవ్వలేదే. మరి దానికి ఎందుకు అందరూ మెగా ఫ్యాన్స్ అందరూ వచ్చి అల్లు అర్జున్ ఇంత తిట్టిపోవడం గల కారణం శిల్పారావు. ఇప్పుడు ఇక్కడ నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శిల్పా రవిచంద్రారెడ్డి తనకు స్నేహితుడంట. సో తను ఏమన్నాడంటే, శిల్పా రవిచంద్రారెడ్డి చాలా మంచోడు, నిజాయితీపరుడు. సో మ్యాక్సిమం తనకు విద్యేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళానే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయండి, శిల్పా రవిచంద్రారెడ్డి గారికి ఓటేయండి, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని ఎక్కడా తను చెప్పలేదే అల్లు అర్జున్. చిన్న విషయం ఇక్కడ గమనించండి అందరూ. సో తను ఎక్కడ చెప్పలేదు కదా ఈ విషయం, ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ ట్వీట్ చేయలేదు, ఏ వీడియోలో లేదు. మరి అయినా కూడా అల్లు అర్జున్ ఇంతలాగా మింగుతున్నారంటే అందరు కలిసి, గల కారణం ఏమైందంటారు? చిన్న విషయం అన్న, ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తి జనసేన పార్టీకి సపోర్ట్తోనే ఉన్నాడు. సో తను ప్రచారం రాలేదంటే, ఎలక్షన్స్ మాకున్న స్టార్ ఇమేజ్ తగ్గట్టు ఇప్పుడు మా సినిమాలు ఉన్నాయి, మేము ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు మాకు రాజకీయాలు ఎందుకు అనే ఉద్దేశంతో దూరంగా ఉన్నారు. మరి రామ్ చరణ్ కూడా రాలేదుగా మరి ప్రచారానికి అలా అనుకుంటే యాక్టివ్గా. చిరంజీవి గారు కూడా వచ్చి ఏనాడు ప్రచారం చేయలేదుగా మరి యాక్టివ్గా. చిన్న విషయం అక్కడ అందరం గమనిద్దాము. సో దీనికాడ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో తిట్టుకుంటా గలీజ్ అనుకుంటుంటే చాలా విషయాలు చెప్పారు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అన్నారు. కానీ నాగబాబు గారు కూడా ఈ విషయాన్ని జర ఆలోచించుకొని, ఎందుకంటే కుటుంబ విషయాలు ఇవి. ఇప్పుడు జస్ట్ నాగబాబు గారు ఏదో ఆవేశంలో ఏదో ట్వీట్ చేశారు అనుకుంటే జస్ట్ ట్వీట్ వల్ల మొత్తం అయిపోతుంది. కానీ ఆవేశంతో చేసిన ఏమవుతుంది అంటే, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి జర గ్యాప్ ఇచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు కదా. సో మధ్యలో ఇబ్బందికరం అయితే ఎవరు? మెగాస్టార్ ఒక్కడే కదా. ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి చిన్న డిస్టర్బెన్స్ ఇచ్చింది నాగబాబు. సో ఆ గ్యాప్ వల్ల ఎవరు డిస్టర్బ్ అయ్యేది? 2 కుటుంబాలు డిస్టర్బ్ అవుతాయి కదా. సో అంత అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నాగబాబు గారు ఆ ట్వీట్ వేయాల్సినంత అవసరం లేదేమో నా యొక్క వ్యక్తిగత విశ్లేషణ అంతవరకే. ఎందుకోసం అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ అనేది మహా అయితే కొంతకాలం వరకే ఉంటాయి, కానీ బంధాలు అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి, లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సి వస్తూనే ఉంటుంది వాటిని. సో ఈ 2 నెలలు 3 నెలలు జరిగే ఎలక్షన్స్ కోసం జీవితాంతం నడిచేటటువంటి ఒక రిలేషన్స్ని కట్ చేసుకోవడం అసలు ఏమాత్రం కరెక్ట్ కదా నా యొక్క అభిప్రాయం. అంతెందుకు ఒక మాట చెప్తా, ఇక్కడ బన్నీ వాస్ ఉన్నాడు.
బన్నీవాసు 2024 సంబంధించిన ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళి పిఠాపురానికో మరి వేరే కొన్ని కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి అక్కడ ప్రచార ఖర్చులే కానీ ఏ ఖర్చులే కానీ అతను చూసుకుంటూ వచ్చిండు బన్నీవాసు అంటే ఎవరు? అల్లు అర్జున్కి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. సో అల్లు అర్జున్కి ఇష్టం లేకపోతే బన్నీవాసు వెళ్ళాడు కదా అక్కడికి. అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ సపోర్టు లేకపోతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అనుకుంటే బన్నీవాసు అయితే వెళ్ళాడు కదా అక్కడికి. చిన్న పాయింట్, ఇప్పుడు మీరే ఆలోచించండి. అల్లు అర్జున్ నిజంగానే ఆపోనెట్గా ఉన్నాడు అనుకుందాం పవన్ కళ్యాణ్కి, సో వెళ్ళాడు కదా. ఇది చిన్న విషయం అందరు గమనించండి. దీనికాడ ఏదో ఫ్యాన్స్ గొడవపడి ఇబ్బంది పడి వాళ్ళని మింగుతాను మింగుతాను వాళ్ళు, ఇది అవసరం లేదని నా యొక్క ఆలోచన. సో రాజకీయంగానే చూద్దాం, స్నేహాలని బంధాల వరకు స్నేహాల వరకే చూద్దాం. రాజకీయ కోణం వేరు, వ్యక్తిత్వ ఆలోచన విధానం వేరు ఉంటుంది ఎప్పటికైనా. ఎందుకంటే రాజకీయాలు ఏంటంటే నా పార్టీ అనేది, వ్యక్తిత్వ ఆలోచన ఏంటంటే వ్యక్తి మీద అభిప్రాయం. సో వేరే ఉంటాయని చాలామంది చెప్పారు, నిజమే, నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలో నా తప్పులు గట్టే ఎవరికైనా అనిపిస్తే జరా వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.